నీళ్ళనే దేవుడు సృష్టించాడు. నీళ్ళే దేవుడు అని నేను భావిస్తే మరి నీళ్ళని తయారు చేసిన దేవుడు ఏమవ్వాలి అనేది నేను భావిస్తాను. ఎవరి విశ్వాసం వాళ్ళది. వీళ్ళంతా వేల మంది దానికోసమే వెయిటింగ్ అనమాట. అరే వేస్ట్ ఫెలో, ఆ వాటర్ని కూడా సృష్టించింది ఆ పరమాత్మనే, కరెక్టే. కానీ ఆ వాటర్ లేకుండా నువ్వు బ్యాప్టిజం చేయగలవా? దేన్నైతే వాడుతున్నావో ఆ వాటర్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దాని పట్ల కృతజ్ఞత భావనతో లేకపోతే అట్లాంటి వాడు మనిషే కాదు అసలు. అలా చేసి చేసి మనం మనుషుల్ని వాడుకొని వస్తువుల్ని ప్రేమించే దుస్థితికి వచ్చాం. నువ్వు ఒక చిన్న వస్తువుని వాడావు, దాని పట్లనే నువ్వు కృతజ్ఞత భావనతో ఉండలేకపోతే రేపు పొద్దున నీకు ఏదైనా కష్టం వస్తే, ఎవరైనా మనిషి నీకు సహాయం చేస్తే వాడి పట్ల కూడా కృతజ్ఞత భావనతో ఉండవు. ఆ కృతజ్ఞత భావన, ఆ గ్రాటిట్యూడ్ వల్లనే మనం మనుషులు అవుతాం. ఎవరైనా మనకు ఆపదలో సహాయం చేస్తే దేవుడిలాగా వచ్చావు, సమయానికి నాకు చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ అని అంటాం. ఇంకొక విషయం ఏంటంటే, నీ దేవుడే, నువ్వు ఎవరినైతే దేవుడుగా నమ్ముతున్నావో ఆయన ఏమన్నాడు? ట్రీట్ అదర్స్ యాజ్ యూ వుడ్ లైక్ టు బి ట్రీటెడ్. అంటే అంత జనాలంతా నిన్ను ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నావో నువ్వు కూడా జనాల్ని అలాగే ట్రీట్ చేయని దాని అర్థం. అంటే నువ్వు హిందూయిజంని ఎగతాళి చేస్తూ ఉంటే నేను కూడా క్రిస్టియానిటీని ఎగతాళి చేయాలి అని దాని అర్థం.